అవని మీద అందరం కలిసి వేసిన నిందను తుడవాలి. అక్షయ మన రక్త సంబంధం, మన వారసురాలని ఒప్పుకోవాలి. అప్పుడే తను మన ఇంటికి రాగలుగుతుంది. అంతవరకు రాదు వేదా. తిరిగి తన అక్కింటికి వెళ్ళిపోతుంది. అవసరమైతే ఏ చెట్టు కిందో గుడిసె వేసుకునైనా బ్రతుకుతుందేమో గాని ఆత్మాభిమానాన్ని చంపుకునే పని అయితే చెయ్యనే చేయదు. తను ఒక మంచి భర్తను కోల్పోతుందో లేదో నేను చెప్పలేను గాని నువ్వైతే ఒక మంచి భార్యను కోల్పోతున్నావు. ఇంకా ఆపుతారా మీరు? అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతే మనకేంటి? అసలు దాని గురించి ఇంతసేపు మీటింగ్ ఏంటి? అది ఏ ఏట్లోకి పోతుంది, దాని విషయం వదిలేయండి. జోరీగల్లా మా చెవుల దగ్గర మోత మోగించకండి. మీరన్నదే నిజమైందత్తయ్యా. తన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళిపోతుంది. అవునమ్మా, బస్సు ఎన్ని రూట్లలో తిరిగినా చివరికి బస్ డిపోకే కదా చేరుకోవాలి అన్నట్టు అవని కూడా బస్తీకే చేరుకుంటుంది. మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాన్ని తెంచుతుంది. రంధ్రం చిన్నదైనా పడవని ముంచుతుంది అంటారు. ఆ అవని మన దగ్గర చిన్న మాటలు మాట్లాడిందా, చిన్న అబద్ధాలు చెప్పిందా? చేసుకున్నాళ్ళకి చేసుకున్నంత అన్నట్టయింది. మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నందుకు మనం ఆనందించాలి, అస్సలు బాధపడకూడదు. ఎటో ఇల్లు ఖాళీ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆ గెస్ట్ హౌస్ లో మనం ఉందామని మాయమనం నడుదాం. అడుగుదాం. ఇన్ని రోజులు అది వాళ్ళ రాజ్యంలో ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని మనం అనుభవిద్దాం. మనకెంతో మేలు చేసిన అవని గురించి ఆలోచిస్తారని ఆశపడ్డాను. మానవత్వంతో ఆలోచించి జాలి పడతారనుకున్నాను. ఇంత అవకాశవాదంగా మాట్లాడతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఏంటి దాని మీద జాలి చూపించేది? అది మన బతుకుల మీద దెబ్బ కొట్టింది. అందుకే అమ్మవారు దాని జీవితం మీద దెబ్బ కొట్టింది. అలా జరగాల్సిందే దానికి. ఇదిగోండి, బయటికి పోతున్నప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఈ ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. బాగున్నన్ని రోజులు నెత్తి మీద పెట్టుకుంటారు, వద్దనుకున్నప్పుడు బయటికి గెంటేస్తారు. వాళ్ళ తప్పే ఉందిలే అక్క. లాస్లో ఎవరూ కంపెనీలని రన్ చేయలేరు కదా. ఇంకా విషయం వదిలే. నాదో అనుమానం అవని. ఏంటి? మాయకి ఎదురింటి వాళ్ళతో చుట్టరికం ఏర్పడింది. బాగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. మనల్ని చూసి ఓర్వలేక ప్లాన్ చేసి ఏమైనా బయటికి పంపిస్తున్నారంటావా? అంటే అయ్యుంటుందండి. మనం ఇలా బ్రతకడం చూసి ఓర్వలేకపోతున్నారు కదా, వాళ్ళ కుట్రే అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరన్నదే నిజమైతే ఎవరి పాప అన్నవారు పోతారు. కంపెనీ వారు వద్దు అని చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు బ్యాగులు సర్దండి. ఉన్న పళంగా ఎక్కడికి వెళ్తాం? అమ్మవారే దారి చూపిస్తుంది. ఏం అమ్మవారో ఏంటో. నీ దగ్గరికి అసలు ఎందుకొచ్చిందో, నీకు ఏం మేలు చేస్తుందో, ఎంతకాలం నిన్ను నీ బిడ్డకు నీ అత్తారింటికి దూరం పెడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అక్క, ముందు మీరు బయలుదేరండి. మనకు ఏది శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు బాధపడడం అనవసరం. అంతేలే, చిన్నప్పటి నుంచి మనం బంగ్లాలో బ్రతికామా ఏంటి? మనం ఎక్కడైనా సర్దుకోగలం. రా అర్చన, బ్యాగులు తెచ్చుకుందాం. నేను నిన్ను నిందించదలుచుకోవడం లేదు. నిందించడం మానేశాను. ఎందుకంటే తిట్టేది నువ్వే, కొట్టేది నువ్వే, పెట్టేది నువ్వే. నిన్ను నమ్ముకున్న వారికి మంచి రోజులైతే వస్తాయి. ఒకరికి ముందు ఒకరికి వెనుక అవుతుంది, అంతే.
అమ్మవారిని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోదాం. వద్దండి, అమ్మవారితో పాటే మా అమ్మ లాంటి అవని గారు అత్తారింట్లో అడుగు పెట్టాలి. అలా జరగడమే మేడంకి గౌరవంగా ఉంటుంది. అవునక్క, అమ్మవారికి నా దగ్గర ఎన్ని రోజులుండాలో, ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లాలో తెలుసు. అప్పటి వరకు నా దగ్గరే ఉంటుంది. అదిగో వస్తున్నారు. మీ మొగ చిత్రాలు చూద్దామని వచ్చాం. కలర్ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అయిపోయినట్టు అయిపోయినాయి. నడమంతరపు సిరొచ్చినప్పుడు ఎగిరెగిరి పడితే చివరికి ఇలాగే ఉంటుంది. ఇక నుంచి మా కళ్ళ ముందు స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని కారెక్కలేవని. అయిపోయాయి, ఆ రోజులన్నీ అయిపోయాయి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయనే సామెతుంది. ఇప్పుడది మీకు సరిగ్గా సరిపోతుంది.